ఆరో భాగం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గంగ ఎలా చిక్కుకుపోయిందో చూసిన భగీరథ మహారాజు తిరిగి తపస్సు ప్రారంభించాడు. ఎట్టకేలకు పరమశివుడు కోపాన్ని వదిలి గంగాజల ధార హిమాలయాల్లోని బిందు సరోవరంలో పడేలా ఆమెను విడుదల చేశాడు. ఆ పైన గంగ 7 పాయలుగా చీలింది. వాటిలో 6 పాయలు వేరు నదులుగా రూపొందగా భగీరథ మహారాజు యొక్క రథం వెంట 7వ పాయ అనుగమించింది. వివిధ భూభాగాల గుండా దారి చేసుకుంటూ ముందుకు పోతున్న గంగ జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటికను ముంచివేయడం జరిగింది. కోపంతో రెచ్చిపోయిన ఆ మహర్షి మొత్తం నదిని మింగివేశాడు. అది చూసిన దేవతలు నివ్వెరపోయారు. ఆ పైన వారు జహ్నును సమీపించి గంగానది ఆయన కుమార్తెగా పేరుకెక్కుతుందని మాట ఇచ్చి ఆ షరతుపై ఆమెను విడుదల చేయమని ప్రార్థించారు. అందుకు ఋషి అంగీకరించగా గంగ విడుదలై తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఎట్టకేలకు గంగ సగరపుత్రులు భూమిని తవ్విన చోటుకు చేరుకుంది. అక్కడున్న గొప్ప బిలంలో ప్రవేశించి రసాతలానికి చేరింది. దానితో 60,000 మంది గంగపుత్రుల భస్మావశేషాలను గంగ ముంచివేయగా వారంతా స్వర్గధామానికి చేరుకోగలిగారు. బ్రహ్మదేవుడు మరల భగీరథ మహారాజు ఎదుట ప్రత్యక్షమై, ఓ రాజా, నేటితో నీ మహాకార్యం సిద్ధించింది. ఇప్పటి నుండి గంగ నీ పుత్రికగా భగీరథి అని పేరుతో వినుతికెక్కుతుంది అని ప్రకటించారు. అలా తన పితరులకు సద్గతి కలిగించిన మీదట భగీరథ మహారాజు తన రాజధానికి తిరిగి వచ్చి మరల రాజ్యం యొక్క పాలనను చేపట్టాడు. అలా గంగావతరణం యొక్క ఈ అద్భుతమైన చరిత్రను విశ్వామిత్రుడు శ్రీరాముడికి వివరించడంతో ఆ రాత్రి అంతా గడిచిపోయింది. తెల్లవారగానే గంగానదిని దాటి ప్రయాణం కొనసాగించడానికి రాముడు కుతూహలం కనబరిచాడు. కొద్దిసేపట్లోనే యాత్ర కోసం అంతా సిద్ధం చేయబడింది. గంగానది ఆవతల తీరాన్ని చేరిన యాత్రిక బృందం అక్కడి నుండి ప్రయాణం కొనసాగించి చివరకు విశాల నగరాన్ని చేరుకుంది. ఆ నగరాన్ని ఏలిన రాజవంశం గురించి చెప్పవలసిందిగా శ్రీరాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించగా ఆ మహర్షి దాని చరిత్రను ఇలా వివరించాడు. దేవతలు, దానవులు స్వభావతః బద్ధ శత్రువులు. ఒకసారి దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడి సూచన మేరకు అమృతం కోసం సముద్రాన్ని మదించడానికై దానవులతో దేవతలు ఒక ఒడంబడిక చేసుకున్నారు. అమృతాన్ని మదించి వెలికి తీసినప్పుడు ఇరుపక్షాల వారు దానిని సమానంగా పంచుకోవాలన్న అవగాహనతో ఒక ఒడంబడిక కుదుర్చుకోవడం జరిగింది. అలా దానవులు, దేవతలు తాము అమరులు కావాలన్న అభిలాషతో మందర పర్వతాన్ని వాసుకిని వెంట తీసుకుని క్షీరసాగరం వైపు బయలుదేరారు. దేవాది దేవుడు చాకచక్యంగా చేసిన ఏర్పాటుతో దానవులు వాసుకి సర్పాన్ని తలవైపునను, దేవతలు తోకవైపునను పట్టుకోవడం జరిగింది. వేలాది కన్నులు, నోళ్లు ఉన్న వాసుకి ధూమాన్ని, అగ్ని జ్వాలలను నిశ్వసించగా దానవులు తీవ్రంగా గాయపడ్డారు. అలా దానవులు కారుచిచ్చునే దహింపబడిన వృక్షాల మాదిరిగా మారి క్రమంగా శక్తిహీనులైనారు. దేవతలు సహితం వాసుకి యొక్క అగ్ని నిశ్వాసాలను లోను కాగా వారి దేహాల తేజస్సు తగ్గిపోయి వారి దుస్తులు, పూదండలు, ఆయుధాలు, ముఖాలు పొగచూరి నల్లబడ్డాయి. కానీ దేవాది దేవుని కృప వల్ల ఆకాశంలో మబ్బులు పట్టి జడివాన కురవడం వల్లను, సముద్ర పుటంలోని నీటి రేణువుల పెనుగాళ్ళ వల్ల తుంపరలుగా పండడం వల్లను దేవతలకు ఉపశమనం కలిగింది. పర్వతం యొక్క పెను బరువు కారణంగా దేవతలు, దానవులు అలసిపోవటం, కొందరు మృత్యుముఖంలో చేరడం జరిగింది. మందర పర్వతం విపరీతమైన బరువు కలిగినది కావటం వలన దానికి అడుగున ఏ విధమైన ఊతం లేనందున అది సముద్రంలో మునిగిపోయింది. అలా దేవాది దానవులు ఇరువురు శక్తి సామర్థ్యములు కొరగాకుండా పోయాయి. అప్పుడు దేవాది దేవుడైన విష్ణుమూర్తి తన గరుడ వాహనంపై అక్కడ ప్రత్యక్షమైనాడు. ఆయన నీలమేఘ శ్యాముడిగా దర్శనమిచ్చాడు. వైజయంతిమాలను దర్శించి పీతాంబరధారి అయి ఉన్నాడు. ఆయన కర్ణాభరణాలు విద్యుల్లత ప్రకాశిస్తున్నాయి. కన్నులు అరుణ రాగంగరంజితాలై ఉన్నాయి.
శిరోజాలు భుజాల వరకు వ్యాపించి ఉన్నాయి. ఆయన కృపాళు అయి దేవతలను, దానవులను మరల సజీవులుగా చేశాడు. అంతటా విష్ణుమూర్తి ఒక చేతితో ఒక పర్వతాన్ని పైకి లేపి దానిని గరుడుని వీపుపై పెట్టాడు. తర్వాత ఆయన పర్వతంపై కూర్చొనగా గరుడు ఆయనను సముద్ర మథన ప్రవేశానికి తీసుకుని వెళ్ళి పర్వతాన్ని సముద్ర మథనంలో ఉంచాడు. గరుడు ఉన్నంతసేపు వాసుకి అక్కడికి రాదు కనుక అంతటా విష్ణువు గరుడుని ఇక వెళ్ళిపోమని చెప్పాడు. దేవాది దేవుడు మహాకూర్మావతారాన్ని దాల్చి తాను సముద్రం అడుగునకు వెళ్ళి పర్వతాన్ని తన వీపుపై నిలుపుకున్నాడు. అంతటా విష్ణువు విశ్వమంతటికి అభయ ప్రదానం చేసి తన దృఢమైన భవ్యమైన హస్తాలతో వాసుకుని ఒక త్రాడు వలె పట్టుకుని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని సముద్ర మథనానికి పూనుకున్నాడు. అలా పూనుకున్న విష్ణుమూర్తి రమణీయమైన ఇంద్రనీల పర్వతంలా భాసిల్లాడు. మందర పర్వతం కవ్వం వలె అటు ఇటు కదులుతూ కూర్మావతారుని వీపు గీరుతుండగా పాక్షికంగా నిద్రిస్తున్న కూర్మమూర్తికి ఒకంత గీరుకుపోయిన బాధ పొందుతున్నాడు. అంతటా మహావిష్ణువు మరింత బృహత్ రూపిగా విస్తరించి మందర పర్వతం స్థిరంగా ఉండేటట్లు చేయడానికి ఒక చేతిని దాని శిఖరం మీద పెట్టాడు. మహత్తర శక్తితో తిరిగి మథనం ప్రారంభించగా మత్స్యాలు, స్వరశాపలు, తాబేళ్లు, సర్పాలు ఆందోళన చెందాయి. మొత్తం సముద్రమే అల్లకల్లోలమై మరెంతో అతి పెద్ద జలాచరాలైన తిమింగలాలు, నీటి ఏనుగులు, మొసళ్ళు, మహాతిమింగలాలు ఉపరితలానికి వచ్చాయి. అలా సముద్రం మదించబడుతూ ఉండగా అందులో నుంచి మొదటగా ఆలాహలమే భయంకరమైన విషం పెద్ద పరిమాణంలో జనించింది. తమను రక్షించగలవారెవరూ లేకపోవడం గమనించిన దేవతలు పరమశివుడి దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు. ఎవరైనా తన భక్తుడైనంత మాత్రాన ఎంతగానో సంతోషించేవాడైనందున పరమశివుడికి అశుతోషుడనే పేరుంది. అందువల్ల సముద్ర మథనం ద్వారా వెలువడిన విషాన్నంతటినీ త్రాగడానికి ఆయన వెంటనే సమ్మతించాడు. దుర్గాదేవి పరమశివుని శక్తి సామర్థ్యాలు ఉండుటన ఆయన ఆ విషయాన్ని త్రాగడానికి అంగీకరించినప్పుడు ఆమె ఎంత మాత్రం కలవరపడలేదు. నిజానికి అలా శివుడు అంగీకరించినందుకు ఆమె ఎంతో సంతోషించింది కూడాను. అంతటా వ్యాపించిన ఆ విధ్వంసకర విషాన్ని పరమశివుడు కూడగట్టాడు. దానిని తన చేతిలో తీసుకుని త్రాగగా ఆయన నీలకంఠుడైనాడు. కానీ అందులో ఒకంత విషం ఆయన చేతులలో నుండి నేల మీద ఒరిగింది. ఆ విషం కారణంగానే ప్రపంచంలో విషసర్పాలు, త్రేళ్లు, విషవృక్షాలు మొదలైన విషమైన జీవులు తయారైనాయి. ఆ తర్వాత పాలసముద్రాన్ని మదిస్తుండగా 60 కోట్ల మంది అప్సరస్సులు ఉద్భవించారు. దేవతలు కానీ దానవులు కానీ వారిని స్వీకరించకపోవడంతో వారు వేశ్యలైనారు. ఆ తర్వాత పాలసముద్రం నుండి మత్స్యం దేవత అయిన వారిని ఉద్భవించగా దానవులు ఆమెను స్వీకరించలేదు. ఆమెను దేవతలు స్వీకరించారు. అందువల్లనే దితి కుమారులు అసురులుగాను, అదితి కుమారులు సురులుగాను పేరుగాంచారు. చివరిగా చాలా సంవత్సరాల పిమ్మట ఒక చేత అమృత భాండాన్ని, మరొక చేత దండాన్ని ధరించి ధన్వంతరి రూపంలో వైద్య శాస్త్రంలో ప్రారంభకుడు ఆయన ధన్వంతరి రూపంలో మహావిష్ణువు బాలచంద్రుడి నుండి వెలువడ్డాడు. ఆ అమృతం కోసం దేవదానవుల మధ్య భీకరమైన పోరు జరిగింది. ఇరుపక్షాల వారు దాదాపుగా వినాశనానికి చేరువైన సమయంలో దానవులు అమృతాన్ని చేజిక్కించుకున్నారు. శ్రీ మహావిష్ణువు మోహినీమూర్తి రూపాన్ని దాల్చాడు. తమ ముందు ఒక చక్కని చుక్కగా నిలిచిన విష్ణువు యొక్క అపురూపమైన సౌందర్య రూపాన్ని చూసిన దానవులు ఆమె పట్ల మోహితులైనారు. ఆ అమృతాన్ని సొంతం చేసుకోవడం కోసం వారంతా తమలో తాము పోటాడుకుంటున్నందున తమ తగువను పరిష్కరించడానికై ఆ సుందరీమణిని వారు ఎంపిక చేసుకున్నారు. దేవాది దేవుని అవతారమైన మోహిని దానవులను మోహింపజేసి తను ఏ నిర్ణయం తీసుకున్నా వారు దాన్ని కట్టుబడిలా వాగ్దానం తీసుకుంది. దానవులు అలా వాగ్దానం చేయగానే తాను అమృతాన్ని పంచడానికి వీలుగా మోహినీమూర్తి దేవదానవుల వేరువేరు పంక్తుల్లో కూర్చోబెట్టింది. మోహినీమూర్తి దానవులను సమీపించి వారితో మధుర భాషణం చేసింది. ఆమె తమతో మాట్లాడమే ఒక గొప్ప అదృష్టంగా భావించి దానవులు మురిసిపోయినారు. దేవతలు దూరంగా కూర్చుని ఉన్నందున వారికి అమృతం చాలా
కొంచెమే దొరుకుతుందని దానవులు భావించారు. నిజానికి మోహినీమూర్తి తమ పట్ల ఎంతో అభిమానం చూపుతున్నందున అమృతమంతా తమకే ఇచ్చివేస్తుందని దానవులు నిర్ణయానికి వచ్చేశారు. మోహిని యొక్క అద్భుతమైన అలౌకికమైన సౌందర్యానికి సమ్మోహితులైన దానవులు అమృత భాండాన్ని మోహినీదేవికి ఇవ్వడానికి అంగీకరించగా ఆమె నేర్పుగా దానిని దేవతలకు వడ్డించింది. మోహినీమూర్తి యొక్క మాయలకు శక్య వచనాలకు దానవులు ఎంతగా ఆకర్షితులైనారంటే ఆమె ముందుగా దేవతలకు వడ్డించినప్పటికీ దానవులు ఆమె యొక్క తీయని మాటలతోనే శాంతించారు. మోహిని రూపధారైన భగవంతుడు దానవులతో చాలా పిసినారులైన ఈ దేవతలు అమృతాన్ని ముందుగా జుర్రుకుందామని అరువులు చాస్తున్నారు కనుక వారినే ముందుగా తీసుకొనిద్దాం. మీరంతటి వాళ్ళు కాదు కనుక మీరు కొంచెం సేపు వేచి ఉండగలరు. మీరంతా ధీరోదాత్తులు కనుకనే నా పట్ల సంతుష్టులై స్వాంతులైన ఉన్నారు. ఈ దేవతలు త్రాగేదాకా మీరు వేచి ఉండడమే మంచిదన్నాడు. అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాలన్నదే మోహిని రూపంలోని భగవాన్ అభిమతం. అమృత సేవనానికి దానవులు అయోగ్యులని ఆమెకు తెలుసు. మోహిని మూర్తి తమను మోసగించుతుందని కనిపెట్టినప్పటికీ దానవులు మౌనంగా ఉండిపోయారు. కానీ రాహు అనే ఒక దానవుడు మాత్రం దేవత వేషం దాల్చి దేవతల వరుసలో సూర్యచంద్రుల ప్రక్కన కూర్చున్నాడు. రాహువు ఎలా మోసం చేస్తున్నాడని కనిపెట్టిన దేవాది దేవుడైన విష్ణువు అతని శిరస్సును ఖండించాడు. కానీ అప్పటికే అమృతాన్ని రుచి చూసిన రాహువు తన శిరస్సు ఖండించినప్పటికీ సజీవుడిగానే ఉండిపోయాడు. దేవతలు అమృతాన్ని తాగడం పూర్తిగానే దేవాది దేవుడైన విష్ణువు తన నిజరూపాన్ని ధరించి వేగంగా అమృతాన్ని చాకచక్యంతో అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడు. దానవులు తనను ప్రతిఘటించడానికి మోహినీమూర్తి వారిని అవలీలగా ఓడించి నిర్వివాదంగా ఇంద్రుడు త్రిలోకాధిపతి కావడానికి మార్గం సుగమం చేసింది. తన సంతానం ఓటమి పొందడాన్ని చూసిన దితి ఎంతో అసంతృష్టి చెంది అంతకు ప్రతీకారంగా ఇంద్రుడిని చంపగల తనయుని పొందే లక్ష్యంతో తపస్సు పూనుకుంది. తన నాశనం కోసం 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసే ఉద్దేశంతో దితి ఉన్నదని తెలుసుకున్న ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఆమెకు ఎంతో శ్రద్ధ ఆసక్తులతో పరిచర్యలు చేయడం మొదలుపెట్టాడు. తన తపోదీక్షకు ఇది 10 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండగా దితి ఇంద్రుని పట్ల సంతుష్టురాలై తనకు కుమారుడు పుట్టిన వెంటనే అతన్ని శాంతింపజేస్తానని, ఇంద్రుడు నిర్భయంగా ముల్లోకాలను పాలించుకుంటాడని ఉండవచ్చునని అతనికి అభయం ఇచ్చింది. కానీ ఇంద్రుడు మాత్రం తన జాగ్రత్తలో తానున్నాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు దితి బాగా అలసిపోయి కాళ్ళు పెట్టుకొనవలసిన వైపు తలపెట్టుకుని నిర్లక్ష్యంగా పడుకు నిద్రపోయింది. అలా నిర్లక్ష్యంగా దితి తన శిరోజాలను కలుషితం కానిచ్చింది. ఈ పొరపాటు జరిగిన సమయాన్ని సరైన అదునుగా భావించిన ఇంద్రుడు తన మాయాశక్తితో ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఆమె పైన ఇంద్రుడు దితి యొక్క గర్భపిండాన్ని 7 ముక్కలుగా ఖండించాడు. పిండము కెవ్వుమని రోధించగా అతను తిరిగి ఒక్కొక్క ముక్కను 7 భాగాలుగా మొత్తం 49 ముక్కలు అయ్యేటట్లు చేశాడు. జరుగుతున్నదేమిటో దితికి తెలిసి తన బిడ్డను వధించడం ఆపమని ఇంద్రుడిని అభ్యర్థించింది. తన తప్పు బయటపడడంతో ఇంద్రుడు పశ్చాత్తాపంతో ఆమె గర్భం నుండి వెలువడి తనను మన్నించవలసిందిగా తన తవతి తల్లిని వేడుకున్నాడు. అందువల్ల దితి తన 49 బిడ్డలను మరుత్ దేవతలు అయ్యేలా చేయమని ప్రార్థించింది. అందుకు ఇంద్రుడు సమ్మతించాడు. అలా వారిద్దరూ రాజీ పడగా 49 మంది బిడ్డలు మరుత్తులని పేరుతో దేవతలుగా గుర్తించబడ్డారు. ఈ కథ అంతా వివరించిన విశ్వామిత్రుడు ఆనాడు దితి తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం. అనంతరం కాలంలో ఇక్ష్వాకు చక్రవర్తి కుమారుడైన విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆ వంశంలోనే ప్రస్తుత రాజు సుమతి అంటూ ముగించాడు. అంతటా ఆ నగరం నుండి సుమతి మహారాజు వచ్చి విశ్వామిత్రుడికి స్వాగతం పలికి పూజించాడు. ఆయన ఆహ్వానం మేరకు యాత్రిక బృందం ఆ రాత్రి అక్కడనే విశ్రమించింది. మొదటి రోజు ఉదయం బృందంలోని వారంతా విదేహ రాజ్యం వైపు తిరిగి తమ యాత్రను కొనసాగించారు. జనక మహారాజు రాజధాని అయిన మిథిలా నగరపు పొలిమేరలను చేరుకునేసరికి శ్రీరాముడికి అక్కడ ఒక పాడుబడిన ఆశ్రమం కనబడింది. దాని గురించి విశ్వామిత్రుడిని ప్రశ్నించగా ఆయన ఇలా వివరించాడు. ఈ ఆశ్రమం ఒకప్పుడు గౌతమ ఋషికి చెందినది. ఇక్కడ ఆయన తన పత్ని అయిన అహల్యతో కలిసి తపస్సాధనలు ఆచరిస్తుండేవాడు. ఒకసారి గౌతముడు ఆశ్రమంలో లేని విషయం తెలుసుకొని స్వర్గాధిపతి ఇంద్రుడు ఆ ఋషి రూపాన్ని ధరించాడు. అలా ఆ మారువేషంలో ఆయన తను ఆశ్రమానికి వెళ్ళి
గౌతముడి భార్యను సమీపించి, నా ప్రియమైన సుందరీమణి, తక్షణమే నీతో సంగమించాలని ఉంది, దయచేసి నా కోరికను కాదనకు అన్నాడు. గౌతముడి రూపంలో వచ్చినది ఇంద్రుడైన అహల్య గుర్తించలేకపోయింది. కానీ ఆమె కూడా అతనిని ఆలింగనం కోసమే ఆతురపడుతున్నందున అతనిని తిరస్కరించలేదు. అలా వారి సంగమం జరిగింది. తమ కామవాంఛలను సంతృప్తిపరుచుకున్న మీదట అహల్య, ఇంద్ర, నా భర్త గౌతముడికి మన మీద కోపం రాకుండా నువ్వే కాపాడాలని వేడుకుంది. తను ఎవరికంటా పడకుండా వెంటనే వెళ్ళిపోతానని ఇంద్రుడు అహల్యకు హామీ ఇచ్చాడు. అయితే గౌతముడి ఆశ్రమం నుంచి ఇంద్రుడు దొంగచాటుగా వెళుతున్న సమయంలోనే అకస్మాత్తుగా ఋషి తిరిగి వచ్చాడు. తన రూపాన్ని దాల్చి ఉండి సిగ్గుతో తలదించుకుని ఉన్న ఇంద్రుడిని చూస్తూనే గౌతముడు అతను చేసిన అపచారం ఏమిటో ఇట్టే గ్రహించగలిగాడు. అందువల్ల ఆగ్రహోదగ్రుడైన ఋషి, ఓరి కామమోహితుడా, నీవు చేసిన నీచ కార్యానికి శిక్షగా నీ వృషణాలు తక్షణమే నేలరాలు గాక అంటూ శపించాడు. శాపవచనం ఉచ్చరించినదే తడవుగా ఇంద్రుడు వృషణాలు అతని శరీరం నుండి నేలరాలాయి. ఆ పైన ఆశ్రమంలోనికి ప్రవేశించిన గౌతముడు భార్యను చూసి, ఓసి నిర్భాగ్యురాలా, ఇక నుండి నీవు అన్నపానాయాలు స్వీకరించలేని స్థితిలో భస్మ శయ్యపై పడి ఉందువు గాక అని శపించాడు. అలా అహల్య ఒక రాతి స్తంభముగా మారిపోయింది. అప్పుడు గౌతముడు ఆమెతో, సుదూర భవిష్యత్తులో శ్రీరాముడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నీవు పాప విముక్తి పొంది కామ వాంఛలేవి లేని దానివై నీ భర్తనైన నన్ను తిరిగి పొందుతావు అని చెప్పాడు. ఆ మాట చెబుతూ గౌతముడు హిమాలయాలకు వెళ్ళాడు. ఈలోగా ఇంద్రుడు దేవాది దేవతలతో, నేను గౌతమ ఋషికి కోపావేశం తెప్పించి స్వర్గాధిపతిగా నా స్థానాన్ని ఆయన పొందే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకోగలిగాను. కానీ ఈ కార్యంలో నేను నా వృషణాలను పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఏదో విధంగా నా పురుషత్వాన్ని పునరుద్ధరించే ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఇంద్రుడు అభ్యర్థనను మన్నిస్తూ పితృదేవతల చేత ఒక గొర్రెకు పురుషత్వాన్ని హరింపజేసి దాని వృషణాలను ఇంద్రుని శరీరానికి అతికించారు. ఈ వృత్తాంతం చెప్పిన మీదట విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి గౌతముని ఆశ్రమంలోనికి అడుగు పెట్టవలసిందిగా ఆహ్వానించాడు. రాముడు ఆశ్రమంలో పాదం మోపగానే అహల్య తపోనిష్టమైన తేజస్సుతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ తన పూర్వరూపాన్ని పొందింది. నిజానికి అహల్య శాప విముక్తి పొందడంతోనే అకస్మాత్తుగా స్వర్గంలో దుందుబులు మ్రోగి అక్కడ నుండి దివ్య పుష్పాలు వర్షించాయి. రామలక్ష్మణులు గౌరవపూర్వకంగా అహల్య యొక్క పాదాలను స్పర్శించగా ఆమె ఆదరంగా ఆ సోదరులకు విశ్వామిత్రునికి స్వాగతం పలికింది. అదే సమయంలో గౌతమ ఋషి వచ్చి ఆమెను స్వీకరించి పత్ని సమేతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ లక్ష్మణులకు పూజించాడు. అనంతరం యాత్రిక బృందం మిథిలా నగరంలోనికి ప్రవేశించింది. జనక మహారాజు యొక్క యజ్ఞ వాటికను చేరిన మీదట అక్కడ ప్రపంచం నలుమూల నుండి వేలాది మంది బ్రాహ్మణులు వచ్చి సమావేశమై ఉండడాన్ని చూసి శ్రీరాముడు ఆనందించాడు. విశ్వామిత్రుని రాక గురించి విన్న జనక మహారాజు హడావిడిగా ఆయనకు ఎదురేగి స్వాగతం పలికి, ఓ ఋషిపుంగవ, ఈ యజ్ఞం సంపూర్తి కావడానికి 12 రోజులు పడుతుంది. తమ ఆవిర్భాగాలను స్వీకరించడానికై దేవతాగణం స్వయంగా ఇచ్చేస్తున్నారు. స్వామి, మీ వెంటనే వచ్చిన ఈ ఇద్దరు మహనీయ వ్యక్తులెవరో నాకు కొంచెం తెలియజేయండి. నిజానికి వీరు మానవ రూపంలో ఉన్న దేవుళ్ళ వలనే ఉన్నారు అన్నాడు. ఆ ఇద్దరు యువకులు దశరథ మహారాజు తనయులైన రామలక్ష్మణులు. వీరు పూజిస్తూ ఉన్న మహాధనస్సును పరిశీలించాలని వీరు వచ్చారు. నా యజ్ఞానికి అంతరాయం కలిగిస్తున్న రాక్షసులను సంహరించడానికై నేను వీరిని అయోధ్య నుండి నా ఆశ్రమానికి తీసుకొచ్చాను. వారు రాక్షసైన తాటకిని వధించారు. తర్వాత సిద్ధాశ్రమం వద్ద రాముడు మారీచుణ్ణి 100 యోజనాల దూరంలో సముద్రంలోకి విసిరివేసి సుబాహుని సంహరించాడు. మిథులకు వచ్చే ముందు రాముడు అహల్యను ఆమె భర్త యొక్క శాపము నుండి విముక్తి కలిగించి గౌతమ ఋషి యొక్క పూజలు అందుకున్నాడు అని విశ్వామిత్రుడు సమాధానం ఇచ్చారు. తర్వాత అందరూ తమ తమ ఆసనాలలో సుఖంగా కూర్చున్న మీదట జనక మహారాజు యొక్క ప్రధాన పురోహితుడు గౌతమ ఋషి యొక్క జ్యేష్ఠ కుమారుడు అయిన శతానందుడు తన తల్లి శ్రీరాముడి దర్శనంతో తన నిజ రూపాన్ని తిరిగి పొందిన వృత్తాంతాన్ని వివరంగా తెలియజెప్పమని విశ్వామిత్రుడు ప్రార్థించాడు. అంతలో విశ్వామిత్రుడు ఆనందంగా జరిగిన యావత్ వృత్తాంతాన్ని వివరించాడు. అటుపైన శతానందుడు విశ్వామిత్రుని యొక్క అద్భుతమైన చరిత్రను ఎలా వివరించాడు. విశ్వామిత్రుడు గాధికి కుమారునిగా జన్మించాడు. తొలుత ఒక ధార్మిక క్షత్రునిగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఒకసారి ఒక అక్షహుని సైన్యాన్ని వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు భూమండల యాత్రకు బయలుదేరాడు. కాలక్రమంలో ఆయన గొప్ప
బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. అనేక మంది ఋషులు నివసిస్తూ కళకళలాడుతున్న ఆశ్రమంలో ఆయన అడుగుపెట్టి వశిష్ఠునికి సాదరంగా నమస్కరించాడు. ఆ ఋషి విశ్వామిత్రుని ఆప్యాయంగా స్వాగత మర్యాదలు చేయగా వారిద్దరూ స్నేహపూర్వకమైన సంభాషణలలో నిమగ్నమైనారు. వశిష్ఠుడు, ప్రియమైన మహారాజా, దయచేసి కొద్ది రోజులు ఎక్కడనే నా అతిథిగా ఉంటే మీ స్థాయికి తగిన విధంగా ఆతిథ్యంతో ఆనందింపజేయాలనుకుంటున్నాను అన్నాడు. విశ్వామిత్రుడు, మీ ఆదరపూర్వకమైన స్వాగత సత్కారాలతో ఇప్పటికీ నేను పూర్తిగా సంతృప్తి చెందాను. ఇక నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను అని వినయంగా బదులు పలికాడు. కానీ విశ్వామిత్రుడు ఆయన అనుచర బృందం ఉండి తీరవలసిందేనని వశిష్ఠుడు మరీ చెప్పి పట్టుబట్టడంతో ఎట్టకేలకు విశ్వామిత్రుడు సరైన తప్పలేదు. ఇది పరిష్కారం కావడంతో వశిష్ఠుడు శబల అనే పేరు గల తమ కామధేనువును విశ్వామిత్రుడి ముందుకు తెచ్చి రాజోచితమైన షడ్రుచోపేతమైన భక్ష్యాలను ఉత్పత్తి చేయవలసిందిగా దానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞాపించింది తడువుగా ఆ దివ్యధేనువు ధగధగ మెరిసి వెండి పళ్ళెరాలలో లెక్కలేనన్ని రకరకాల ఆహార పానీయాలను రాసుల కొద్దీ ఉత్పత్తి చేసింది. విశ్వామిత్రుడు ఆయన అనుచరుడు తృప్తి తీర విందు భోజనాన్ని ఆరగించారు. కానీ కొద్దిసేపట్లోనే విశ్వామిత్రునికి వశిష్ఠుడి పట్ల అసూయ కలిగింది. ఆ దివ్యధేనువు తన వద్దనే ఉంటే బాగుంటుందని అనిపించింది. దురాశ ఎగదన్నుకు రాగానే విశ్వామిత్రుడు వశిష్ఠునితో, నీ యొక్క అద్భుత ధేనువు ఎలాగైనా సరే నాకు దక్కాలి, దానిని నాకు ఇచ్చేస్తే తగిన విధంగా నీకు ప్రతిఫలాన్ని ముట్టజెపుతానన్నాడు. విశ్వామిత్రుడు ఆ ఋషికి వేలాది గోవులను, బంగారాన్ని, అసంఖ్యాకమైన ఆభరణాలను మరిన్నింటినో ఇవ్వజూపాడు. వశిష్ఠుడు అవేమీ పట్టించుకోలేదు. లక్షలాది గోవులను బదిలిచ్చినా సరే ఈ కామధేనువును వీడి ఉండలేనని చెప్పడానికి చింతిస్తున్నాను. నా యజ్ఞ కార్యాలకు అపారమైన వస్తు సముదాయాలన్నిటికీ ఈ ధేనువే నాకు సమకూరుస్తున్నది. అలా కోరినప్పుడల్లా ఇచ్చే ఈ ధేనువు నా నుండి విడదీయరానిది అంటూ దివ్యధేనువును ఇవ్వడానికి నిరాకరించాడు. అందుకు విశ్వామిత్రుడు, అత్యుత్తమైన ఏదైనా రాజు ఆధీనంలోనే ఉండాలి కనుక న్యాయంగా ఈ ధేనువు నాకే చెందుతుంది అని బదులిచ్చాడు. వశిష్ఠుని తిరస్కారంతో విశ్వామిత్రుల్లోని కోరిక మరింత ప్రజ్వలమైంది. ఇంకా ఏవేవో మరెన్నో ఇస్తానని ఋషిని ప్రలోభపెట్టాడు. అయినా వశిష్ఠుడు ధేనువును వదులుకోవడానికి నిరాకరించాడు. చివరకు నిస్పృహతో, వృధావేశంతో విశ్వామిత్రుడు ధేనువును దొరకబుచ్చుకొని ఆశ్రమం నుండి ఈడ్చుకు వెళ్ళసాగాడు. దీనితో కామధేను వశిష్ఠునితో, ఓ ఋషి, వీళ్ళు నన్ను ఇలా తీసుకుపోతుంటే పట్టించుకోవేమి? ఇంతకాలంగా నేను నిన్ను విశ్వాసపూర్వకంగా సేవిస్తే ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా అంటూ దీనంగా విలపించింది. తనను ఈడ్చుకుపోతున్న విశ్వామిత్రుడిని వందలాది అనుచరుల నుండి శబల విడిపించుకున్నది. అది ఆశ్రమంలోనికి పరుగు తీస్తూ ఉండగా వశిష్ఠుడు దానితో, అమ్మా శబల, నేను నిన్ను ఎంతమాత్రం వదిలిపెట్టడం లేదు. కానీ రాజు శక్తి ముందు నా శక్తి ఏపాటిది? నిన్ను రక్షించుకోలేని నిస్సహాయం అన్నాడు. అందుకు శబల, ప్రియమైన ఋషి, నీ ఆధ్యాత్మికమైన బ్రహ్మశక్తితో పోల్చినప్పుడు నీ రాజు యొక్క భౌతిక శక్తి ఒక లెక్కలోనిది కాదు. నీవు అనుమతిస్తే నీ మహత్తర శక్తిని నేను వినియోగించుకొని నేనే విశ్వామిత్రుని సేనలను పరాజితం చేస్తాను అని బదులు పలికింది. వశిష్ఠుడు అనుమతి ఇవ్వగా శబల విశ్వామిత్ర సేనలను ఓడించడానికి తన దేహంలో నుండి అసంఖ్యాకులైన భయంకర యోధులను సృష్టించింది. కానీ శక్తిమంతుడైన రాజు వారందరినీ నాశనం చేశాడు. అంతేకాక ఇంకా యుద్ధం చేయదలుచుకుంటే మరింతమంది సైనికులను సృష్టించుకో అంటూ శబలను క్షాత్ర పౌరుషంతో సవాలు చేశాడు. అంతటి శబల తన పొదుగు, యోని, గుదము తదితర దేహ భాగాల నుండి మరింత భీకరమైన యోధులను ఉత్పత్తి చేసింది. ఈ శ్రేష్టధర యోధులు విశ్వామిత్రుని సైన్యాన్ని అంతటినీ మట్టుబెట్టారు. అది చూసి విశ్వామిత్రుని 9 కుమారులు క్రోధంతో వశిష్ఠుని మీద విరుచుకుపడ్డారు. కానీ ఆ బ్రహ్మర్షి కేవలం ఒక్క మహాశక్తివంతమైన హుంకారం చేయడం ద్వారా వారందరినీ భస్మరాశిగా మార్చివేశాడు. అలా తన యావత్ సైన్యాన్ని మాత్రమే కాక కుమారులను కూడా పోగొట్టుకున్న విశ్వామిత్రుడు పాలిపోయిన ముఖంతో నిరాశగా నిష్క్రమించాడు. మిగిలిన ఒక్కనొక్క కుమారుడిని రాజ్యపాలన చేసుకోమని చెప్పి విశ్వామిత్రుడు పరమశివుడు మెప్పించే లక్ష్యంతో తపస్సు ఆచరించడానికి అడవులకు వెళ్ళాడు. కొంతకాలం తర్వాత విశ్వామిత్రుని తపస్సాధనలకు పరమశివుడు సంతుష్టుడు చెంది వరం ప్రసాదించడానికి రాజు ఎదుట ప్రత్యక్షమైనాడు. విశ్వామిత్రుడు ఆనందించి సకల దివ్యాయుధ ప్రయోగ పరిజ్ఞానాన్ని పొందడమే తన కోరిక అని వెల్లడించాడు. భక్తుల పట్ల సులభంగా సంతృష్టి చెందే
కారణంగా అశుతోషంగా పేరునికి కన్న పరమశివుడు విశ్వామిత్రుడు కోరిన వరాన్ని ప్రసాదించాడు. సహజంగానే గర్విష్ఠి అయిన విశ్వామిత్రుడు దివ్య అస్త్రాలు లభించడంతో తన పరాక్రమానికి తిరగలేదనుకుంటూ అమితంగా ఉబ్బిపోయాడు. విశ్వామిత్రుడు నేరుగా వశిష్ఠ ఆశ్రమానికి వెళ్లి ప్రచండంగా తన ఆయుధాలను ప్రయోగించసాగడంతో ఆశ్రమం నేలమట్టం అవుతుందా అనిపించింది. వశిష్ఠుడు ఎంత ధైర్యం చెప్పినా ఆశ్రమంలో నివసించే ఋషులంతా భయోత్పాతంతో పారిపోసాగారు. నిజానికి కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతం నిర్జరంగా కనబడింది. వశిష్ఠుడు తన బ్రహ్మాండాన్ని పూని విశ్వామిత్రుడితో, ఇలా దుందుడుకు చర్యలు పాల్పడినందుకు గాను ఇప్పుడు నీ దురహంకారాన్ని అణిచివేసి నీ ప్రతాపం ఎందుకు కొరనదిగా నిరూపిస్తాను, చూసుకో అని అన్నాడు. జై శ్రీరామ్.